బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూలై 2 అంశము యథార్థ హృదయము వాక్యము కీర్తనలు 97వ అధ్యాయము 11వ వచనము నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడియున్నవి. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఒక మనిషిని చూడగానే మంచిగానో చెడుగానో ఏదో ఒక అభిప్రాయం కలిగి ఉంటాము. కొంత పరిచయం తర్వాత మన అభిప్రాయం మార్చుకుంటాము. కాలక్రమంలో స్నేహం బలపడే కొద్దీ మరింత దగ్గరగా పరిశీలించినప్పుడు మరలా అభిప్రాయం మారుతుంది. ఒకే మనిషి విషయంలో రకరకాల అభిప్రాయాలు ఎందుకు ఏర్పడుతుంటాయి? ఒక నాణేనికి బొమ్మ, బొరుసు ఉన్నట్లు ప్రతి మనిషికి బాహ్యము, అంతరంగము ఉంటాయి. మనకి బాహ్యము మాత్రమే కనబడుతుంది, దేవునికి అంతరంగము మాత్రమే కనబడుతుంది. దేవుడు మనుష్యుల నుండి కోరుకొనేది యథార్థ హృదయంతో జీవించటం. యథార్థంగా జీవించడమంటే మన హృదయంలో మోసం, కుట్ర, అబద్ధం, లోపల ఒక అభిప్రాయం ఉంచుకొని పైకి దానికి భిన్నంగా ఉండటం లాంటివి లేకుండా జీవించగలగటం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని యిర్మీయా 17:9లో చెప్పబడిన ప్రకారం ఈ మోసకరమైన హృదయాన్ని యథార్థంగా ఉంచుకోవడమంటే చాలా కష్టం. మనుష్యులు అభద్రతా భావంతో అనుక్షణం భయపడుతూ జీవించడానికి యథార్థత లేకపోవడమే కారణం. దేవుడు లేని జీవితాలలో యథార్థత అనేది భూతద్దం పెట్టి వెదికినా కనబడదు. మనుష్యులు యథార్థంగా ఉండలేకపోవడానికి కారణం ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ శరీరాశలను నెరవేర్చుకోవడం కోసం వివిధ తంత్రములు కల్పించుకోవడమే. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొనియున్నారు. ప్రసంగి 7:29. దేవుడు మనిషిని యథార్థంగా పుట్టించిన తర్వాత ఆ యథార్థతని నిలుపుకోవాల్సిన బాధ్యత మనిషిదే. మనం ఈ భూమి మీద జీవించే స్వల్పకాలం యథార్థంగా జీవించకుండా పాపపు జీవితం జీవించి అష్టకష్టాలు తెచ్చుకోవడమన్నది స్వయంకృతాపరాధమే. కేవలం ఈ భూమి మీద సుఖవంతమైన జీవితం జీవించడానికి మన యథార్థతని ఫణంగా పెట్టడమంటే నరకానికి రాజమార్గం వేసుకున్నట్లే. యోబుకు ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ స్వయంగా భార్యే వచ్చి ఇంకా నువ్వు నీ యథార్థతను విడువవా అని చెప్పినప్పటికీ తన యథార్థతను వదలలేదు. దేవుడు యోబు యొక్క యథార్థత గురించి సాతాను దగ్గర ఎంతో గర్వంగా చెప్పుకున్నాడు. యోబు కేవలం మనలాంటి మనిషే, ఆయనకేమీ అతీంద్రియ శక్తులు లేవు. యోబుకి ఎన్ని కష్టాలు వచ్చినా తన యథార్థతని వదలకుండా ఉండటానికి కారణం దేవుడంటే ఆయనకి ఉన్న ప్రేమ, భయభక్తులు, నమ్మకం ఆయన యొక్క విశ్వాసాన్ని, నీతి నిజాయితీని, యథార్థతను నిలబెట్టాయి. ఆయన తన బిడ్డలు, ఆస్తిపాస్తుల కంటే తన యథార్థత కాపాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చాడు. మనమెందుకు యోబులా యథార్థంగా జీవించలేకపోతున్నామంటే ఈ లోకంలో యథార్థంగా జీవించడం కంటే ధన సంపాదనే మన లక్ష్యం కాబట్టి. యథార్థ హృదయుల కోసం విత్తబడియున్న ఆనందాన్ని నీవు పొందుకోవాలంటే యథార్థమైన జీవితం జీవించడానికి హృదయపూర్వకంగా సిద్ధపడాలి. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో జీవించినంతకాలము మా హృదయములను యథార్థంగా ఉంచుకొని నీకు ఇష్టమైన జీవితం జీవించునట్లు మాకు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.